శిక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనములు. ఈ దినపు దేవుని మాట ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5 నుంచి 8 వచనాలలో మనుషులపై నమ్మకం పెట్టుకున్న వారికి, యెహోవా దేవునిపై నమ్మకం పెట్టుకున్న వారికి మధ్య కనిపించే గొప్ప తేడా ఈ వచనాలలో మనం చూడవచ్చు. సజీవుడైన దేవునిని మరిచి సహాయం కోసం, కష్టాల నుండి విడుదల కోసం ఇతర మనుషుల వైపు చూడడం మానవ స్వభావం. అలాంటి వారిని దేవుడు ఇక్కడ ఎడారిలో బాగా ఎండిపోయిన స్థలం, నిర్జనమైన చవిటి ప్రదేశంతో పోల్చడం చూడవచ్చు. ఎవరైతే యెహోవా మీద నమ్మకం ఉంచుతారో, ఎవరికైతే యెహోవా ఆశ్రయంగా ఉంటాడో వారు ధన్యులు మాత్రమే కాదు, వారు నీళ్ల దగ్గర నాటబడి కాలువ ఓరను వేళ్లు తన్నిన చెట్టు వలె ఉంటారు. ఎండ వచ్చినా ఆ చెట్టు భయపడదు, దాని ఆకులు పచ్చగా ఉంటాయి. వానలేని సంవత్సరంలో కూడా అది ఏమీ కంగారు పడదు, కాయక మానదు అనే ఈ పోలిక దేవుని యందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయనను ఆశ్రయించే వారికి కలిగే దీవెనను సూచిస్తుంది. మొదటి సంకీర్తన 3వ చరణం. దేవునిని, ఆయన వాక్యాన్ని నమ్మకంగా వెదికే వారి యొక్క ఫలాలు ఆధ్యాత్మిక పోషణ, ఎడతెగని ఫలాలు, విజయాలు. న్యాయవంతులు దేవుడు కాలువ దగ్గర నాటిన చెట్లు వంటి వారు. నీరు దేవుని ఆత్మకు గుర్తు. చెట్లకు నీరెలా అవసరమో దేవుని ప్రజల జీవానికి, అభివృద్ధికి దేవుని ఆత్మ అంతా అవసరం. దేవుని సత్యంలో అస్తమానం ఆనందిస్తూ దాన్ని ధ్యానిస్తూ ఉండే వ్యక్తి తాను దీవెనలు ప్రవహించే నది ప్రక్కనే ఉన్నానని, దేవుని ఆత్మ తన చుట్టూ తనతో ఉన్నాడని తెలుసుకుంటాడు. 92వ సంకీర్తన 12-15 చరణాలలో బైబిల్లో విశ్వాసులను తరచుగా ఫలభరితమైన ద్రాక్ష చెట్లు ఇతర చెట్లతో పోల్చడం జరిగింది. దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుచుకునేవారు ఆధ్యాత్మికంగా ఎదుగుతూనే ఉంటారు. దేవుని ఇంటిలో నాటబడి ఉన్నారు. అంటే వారి పేర్లు పవిత్రమైన నేలలో పాతుకుని దేవుని సహవాసంలో పెరుగుతారు. వృద్ధాప్యంలో కూడా వారు ఆధ్యాత్మిక ఫలాలు అనుభవిస్తారు. ఈ ఆశీర్వాదాలన్నీ దేవుని మాత్రమే నమ్ముకుని ఆశ్రయంగా చేసుకుని నీతి న్యాయాలు అనుసరించే వారికే పరిమితం. ఆమేన్.